విజయనగరం జిల్లా రేగిడి ఆమదాలవలస మండలం సంకిలిలో ఇంధనాల్ ఫ్యాక్టరీ వ్యర్థాలు పంట పొలాల్లోకి చేరి వరి పంట దెబ్బతిన్నాయని రైతులు ఆందోళన చేపట్టారు. వ్యర్థాల వల్ల పంటలు పాడవడమే కాకుండా పొలాలలో పనిచేస్తున్న వారికి చర్మ సమస్యలు వస్తున్నాయని ఆరోపిస్తున్నారు. నష్టపరిహారం చెల్లించాలని, వ్యర్థాలు పొలాల్లోకి రాకుండా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఫ్యాక్టరీ ప్రధాన గేటు వద్ద నిరసన తెలిపారు. సంకిల్ విలేజ్ రేగిడి ఆమదాలవలస మండలం విజయనగరం జిల్లా. నా పేరు కది రమణ. మాకు ఇక్కడ ఈఐడి ఫ్యారీ షుగర్ ఫ్యాక్టరీ ఉంది. జిఎంఆర్ టైంలో నుంచి ఈఐడి ఫ్యారీ వాళ్ళకి షిఫ్ట్ అయ్యింది. ఈఐడి ఫ్యాక్టరీ నుంచి షిఫ్ట్ అయిన తర్వాత మాకు ఈ ఫ్యాక్టరీకి అనుకొని దగ్గర 9 ఎకరాలు 10 ఎకరాలు నాయుడు చెరువు అనేది ఉంది. ఆ చెరువు కింద ఆనుకొని దగ్గర ఒక 90 ఎకరాలు 80 ఎకరాల వరకు ల్యాండ్ ఉంది. అది ఇంతవరకు కూడా చెరుకులు పండించేవాళ్ళు. చెరుకులు పండించడం వల్ల ఈ పొల్యూషన్ వాటర్కి చెరుకు అయితే అలవాటు పడిపోయి ఉంది. చెరుకు కాసేది ఎప్పుడు కూడా చెరుకు అనేది నష్టం వచ్చేది కాదు. చెరుకు నష్టం వచ్చేది కాదు. ఈ యాజమాన్యం ఇప్పుడు ఏం చేసిందంటే మరి చెరుకులు వేయకండి, ఫ్యాక్టరీ క్లోజ్ చేస్తామని చెప్పేసి అధికారులు వచ్చి కూడా చూడొచ్చు. ఈ చెరువు కింద ఉన్న 70 ఎకరాల రైతులకి కూడా యాజమాన్యం తగు న్యాయం చేసి నష్టపరిహారం ఇవ్వాల్సిందిగా అని కోరుకుంటూ ప్రభుత్వానికి కూడా దీనికి సహకరించి యాజమాన్యంతో ఈ నష్టపరిహారం ఇప్పించవలసిందిగా కోరుకుంటున్నాం.